చనిపోయింది 1943 అంటే 67 ప్లస్ 14 అంటే 81 ఏళ్ళైంది ఈ పార్టీ చచ్చి. ఈ తలపాగా వాణ్ణి కత్తి పట్టుకుని బస్ దగ్గర చూసామంటారు వీళ్ళు. మీరంతా ఈ కథ వింటూ ఊకొడుతున్నారు. అవును, మన షోలో అనుకోని విధంగా ట్విస్ట్లు వస్తున్నాయేమిటి? అవును మేడం, సైన్ బోర్డు ఉన్న చెట్టు కూడా సడన్ గా కూలిపోయింది. అవునా? నిజంగా సడన్ గా యాక్సిడెంట్ ఎందుకు అయింది? ఆ బస్ లో ఆ గడ్డపోడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాకేం అర్థం కావడం లేదు. తల పగిలిపోతుంది. ఐ నీడ్ ఏ బ్రేక్. గడ్డపోడు గడ్డపోడు గడ్డపోడు. వాడు గెడ్డపోడు కాదు, భూత వైద్యుడు కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. నేనే అలా నటించమన్నాను. ఇలాంటి సర్ప్రైజులు మన షోలో ఉంటే మన షో హైలైట్ అవుతుందని నేనే ఏర్పాటు చేశాను. రా, వాడిని పరిచయం చేస్తాను. హే గీత, రా. భయపడకు, పనసపండుకి గడ్డం పెట్టినట్టుంది కదా. నేనే వీడి ఫోటో తీసుకెళ్ళి ఆ భూత్ బంగ్లాలో పెట్టొచ్చాను. వీడికి డబ్బులు ఇచ్చి పంపించు. మాయ మాయ మాయమ్మ. మాయమ్మ, మాయమిల్లు, ఇది మాయమిల్లు. నేను ఇక్కడ ఉండను. ఏంటిది బాబు, పొద్దున్నుంచి నన్ను ఇదే వేషంలో తిప్పుతున్నారు? నాకు వేరే కాల్ షీట్ ఉంది, వెళ్ళాలి. మన కాల్ షీట్ అయిపోయిందిగా, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. రావయ్య బాబు, పొద్దున్నుంచి డబ్బులు డబ్బులని నా ప్రాణాలు తీసేస్తున్నావు. నీ డబ్బులు తీసుకొని నేను 10 ఎకరాలు చేసే పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వడానికి ఇలా ఏడుస్తారా? ఏంటి మేడం, పొద్దున్నుంచి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు. ఇప్పుడే కదా ఇచ్చావు. నాకా? ఎప్పుడు ఇచ్చారు? పొద్దున్నుంచి నేను వీడితోనేగా ఉన్నాను, కావాలంటే వీడినే అడగండి. అవును మేడం, పొద్దున్నుంచి నాతోనే ఉన్నాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని నస పెడుతున్నాడు. డబ్బులు ఇచ్చేయండి మేడం. త్వరగా ఇవ్వండి మేడం, నాకు వేరే కాల్ షీట్ ఉంది. డబ్బులు వచ్చినాయి కదా, ఇంకెందుకు ఇక్కడ నుంచున్నావు? పద పద, వస్తాను మేడం. డబ్బు కోసం నా ప్రాణాలు తీస్తావా? అంటే అంత సేవ్ అయిపోయిందా నీకు? మన దాటి ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే షో ఆగిపోతుంది. ఈ ఒక్క రాత్రి మేనేజ్ చేస్తే చాలు. గాడ్ ప్లీజ్ బీ విత్ us.